వస్తుంది. దాదాపు 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ మరి ముంబై పోలీసులు, మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇక్కడ పట్టుకోవడం జరిగింది చెర్లపల్లి దగ్గర. ఇయాటి వరకు ప్రభుత్వ పెద్దలు దీని మీద నోరు తెరుస్తలేదు. అసలు ఈ ముడిసరికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, దేనికోసమైంది వాళ్ళు మాట్లాడిండ్రు, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, అది బయటకు వచ్చింది, టీవీలలో వచ్చింది, అంతటి వచ్చింది. కానీ ఇంత పెద్ద దేశంలో అతి పెద్ద డ్రగ్స్ స్కామ్ ఎక్కడైనా జరిగిందంటే అది హైదరాబాద్లో జరిగింది. ఇంత పెద్ద డ్రగ్స్ సరఫరా అవుతుంటే దొరకలేదు, ఏకంగా ఉత్పత్తి అవుతుంటేనే దొరికింది. దీని మీద హోంమంత్రి దగ్గర పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు నోరు తెరుస్తలేరు. ప్రతిపక్షాలు మాట మాత్రం ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన 2-3 సార్లు మాట్లాడారు. కానీ దీని మీద సీరియస్గా తీసుకున్నట్టు, సీరియస్గా ఉంటున్నట్టు ఎక్కడ కూడా కనబడతలేదు. బీజేపీ అయితే ఇక అన్నీ మూసుకున్నాయి. బీజేపీ అయితే దీని మీద షటప్. బీజేపీ కేంద్ర మంత్రులు దీని గురించి మాట్లాడుతూనే లేరు. డ్రగ్స్ అమ్మితే తప్పేముంది అనే కాడికి ఈరోజు బీజేపీ నాయకులు ఉన్నారు. పోనీ ఈరోజు పట్టుకున్నారా అంటే ఎవరు పట్టుకున్నారు? మహారాష్ట్ర పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. మహారాష్ట్ర ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈరోజు మా ప్రభుత్వం పట్టుకుంది, మేము పట్టించినాము అని చెప్పేసి వీళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి, వీళ్ళు చేసుకుంటారు. ఈరోజు అంతటా అన్ని ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయి. అన్ని ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయి. అన్ని ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయి. మన దగ్గరికి ఇండస్ట్రీలు వచ్చినాయి, కంపెనీలు తీసుకొని వస్తా దావోస్కు పోతారు. 79,000 కోట్లతోని ఈరోజు మన దగ్గర ఫ్యాక్టరీలు పెడతారు, పెట్టుబడులు పెడతామని చెప్పి చాలామంది ఎంఓయూలు చేసుకున్నారని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఘన స్వాగతం పలికించుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అదంతా అయిపోయిన తర్వాత ఈరోజు మిగిలింది ఏంటంటే మన దగ్గర మొదలైనవి కంపెనీలు, మొదలైనవి ఇంటర్నేషనల్ కంపెనీలు మొదలైనవి. ఏం కంపెనీలు అవి? డ్రగ్స్ కంపెనీలు. డ్రగ్స్ మారక ద్రవ్యాలు ఈరోజు హైదరాబాద్లో తయారవుతున్నాయి. ఆ స్థాయికి ఈరోజు తెలంగాణ తీసుకుపోయిన ఘనత శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారిది. అంత గొప్ప నాయకుడిని ఈరోజు బీజేపీ కానీ ఈరోజు సరే బీఆర్ఎస్ ఒక ప్రెస్ మీట్ కేటీఆర్ గారు మాట తర్వాత తీసింది. దీనికి మించిగా ముందుకు పోతలేదు, ముందుకు సాగుతలేదు. ఇది ఎందుకో నాకు తెలుస్తలేదు. ఇది సీరియస్ కేసు కాదనుకుంటున్నారా? ఈరోజు ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి మహిళా మోర్చాలు లేకుంటే మహిళా సెల్స్ ఈరోజు మీరు ఎందుకు రోడ్ల మీదకి వస్తలేరు? ఎందుకు దీని గురించి రస్తారోకోలు ధర్నాలు చేస్తలేరు? ఈరోజు ఎందుకు మీరు దీన్ని అంత పట్టించుకుంటే? ఎందుకంటే మీ లీడర్షిప్కి వెళ్ళి మీకు ఏమైనా ఇంకా సెలవు కావాలన్నా, వాళ్ళకెళ్ళి మీకు ఏమైనా పర్మిషన్స్ కావాలన్నా? ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నట్టు డ్రగ్స్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరు, తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు నడుం బిగాల్సిన అవసరం ఉన్నది. బిగిస్తున్నారు కూడా. ఆల్రెడీ చాలా సంస్థలు ముందుకు వచ్చినాయి. ఒక దిక్కు నడుస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వాల నిర్లిప్తత,